బావా ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్ళు, డమాళ్ళు అన్నీ ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంక అంత బంగ్లా ఇస్తే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణ. గది కథ రే. మంది రావణ్ లాంటి బొబ్బిల ద్వారా పార్టీదా, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయింది అనుకో, ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా. ఎంత పెరిగిపోతే ఏం లాభరా? మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడారు? ఏంటి బావ పరువు తీసేస్తున్నావు? పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్ 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా తీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांदी मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है. చెప్పు. డాడీ. డాడీ అంటే నాకెందుకు తెలరా? ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చుకుని బుర్ర మీద కొట్టియడం. కాదు, హిందీలో దాడి అంటే గడ్డము. డాడీ అంటే గడ్డమా? బాడీ అంటే అడమా? ఇదిగో ఇలా అడ్డం తిట్టం రావద్దు. మరి చెప్పు. బాల్. బాల్ అంటే నాకెందుకు తెలరా? రోజు క్రికెట్ ఆడతారుగా. క్రికెట్ అది కాదు. బాల్ అంటే ఎంట్రీకా, డాడీకే బాల్. గడ్డంలో ఈక. అబ్బా ఏళ్ళు చూపిస్తే చాలు చేయి మింగేసారా. ఇప్పుడు చెప్పు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు అంటే పరమేశ్వరం మెళ్ళని పాము పట్టేసుకో. ఇంకా నేను చెంబట్టుకెళ్ళి శివుడిని ఎత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల పాము అంటే పాదాలు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు. అబ్బా నీ కాళ్ళు కాదు బా, పరమేశ్వరుడి కాళ్ళు. దుబాయ్ మే తేల్ మిల్తా హై. దుబాయ్ అంటే తెలుసు, తేల్ అంటే తెలుసు. ఈ మిల్తా హై అంటే ఏంటి? దొరుకుద్దని. ఏంటి? తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా? మా సాకిరేవు బండ కింద బోల్డ్ అని తేళ్ల కుటుంబాలనే కావాలంటే పట్టిస్తా. నా పరువు తీసేస్తున్నా బావా. నాకు వచ్చిన బట్టి హిందీ కూడా నీకు రాలేదు. ఆ పోయేదేదో పార్లమెంట్ కి నేను పోయినా బాగుంది. సర్లే, ఈ ఆటికి ఎంతకంటే ఎక్కువ వద్దు, అరగదు. డబ్బులు ఇచ్చి. దేనికి? అదేంటి ఏ పూట కాపోటు గడ్డం చేసి వసూలు చేసినట్టే పాఠం చెప్పి వసూలు చేస్తాను. నీ పనే బాగుంది. నీ పక్కన ఏదైనా ఓ చిన్న ఉద్యోగం. నా పక్కనే ఉంటాయిరా. నువ్వు గన్మెన్ అయిపో. అమ్మో అలా నమ్మడానికి లేదు. తెలియకుండా వేసినా వేసేస్తారు. ఇందిరాగాంధీ వేసినట్టు. నిజమేరు. అయితే ఓ పని చేయి, నా దగ్గర నువ్వు గన్మెన్లందరికీ నువ్వే హెడ్వి. ఇవాళ నుంచి నువ్వే నా సేనాధిపతి. ఏంటి నీకు కాదో చెప్పేది? 4 రోజుల నుంచి చెప్తున్నాను ఈ పరిసర ప్రాంతంలో నాకు కనపడకూడదని. అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడే నీకు? నీకు కూడా మా ఎంపీ గారు దర్శనం అంత అవసరమా? లే, కాపలా కాసిన చాలు కానీ లే. ఎన్నిసార్లు చెప్పనా నీకు? తిన్నరకేరా చంపే. అయ్యో అయ్యో అయ్యో, ఇది నాగాడిదిరా. కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను. దీన్ని రానివ్వట్లేదురా నువ్వు. అడ్డమైన గాడిదల్ని లోనికి రానివద్దని మీరేగా చెప్పారు. నోర్మయ్య, నోరున్న గాడిదలు రావద్దన్నాను కానీ నా గాడిని రానివ్వద్దన్నారా? అయ్యో డొక్కలు చూడేలా ఎండిపోయావు, మొహం చూడేలా పీక్కుపోయిందో. దీన్ని ఇయ్యాల నుంచి స్పెషల్ గా మేపండి. నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గాడిద గుర్రం అంత అవ్వాలి. అవును, నాకు ఆలోచన వచ్చింది. మనుషులకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా. కరెక్ట్. వాళ్ళకి నోరుంది కదా. కరెక్ట్. వాళ్ళు సంపాదించుకోగలరు. కరెక్ట్. వాళ్ళకి సబ్సిడీ బియ్యం ఎందుకు? కరెక్ట్. దాని బదులు మూగజీవాలకి రూపాయి కిలో ఉలవలు, 10 రూపాయలకి మోపు గడ్డి ఎత్తే ఎట్టాగుంటది. కరెక్ట్ 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 ఉంటది. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ అంటున్నావు. ఈసారి నోరు మెదిపోమంటే నేను పెడతాను. సుబ్బారెడ్డి గారు ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవరా? ఎంపీ గారా? నోర్మేయండి. రై నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం. మరి ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరేవు దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం అండి ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మంది బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొడ్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే బట. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పిండండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో దూసిపోగలవు. ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటే ఇది ఏంటి
మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా, ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాట పడిపోకూడదు. తలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతా. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 దోపిఘాట్లు కట్టించాను. మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలు ఇప్పు దిగండి. ఏంట్రా ఎంపీ నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలు ఇప్పి దిగాల? రేయ్ నిన్ను! ఏమండోయ్, వాళ్ళకి తెలుగు రాదు. ఎంపీ గారి మీదకి వస్తున్నారు అనుకుని తుపాకీలు ఎక్కువ పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పడానికి ఏంటంటే బాబు, పరువు ఏమని ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది, ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆసుపత్రి కట్టించిన దాత రిబ్బన్ తనే కట్ చేసినట్టు దోబీ గారు కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓహర్ని అందుక ఈ సెటప్. ఇబ్బనేది ఇక్కడ రిబ్బన్లు ఉండవండి, ఇదిగో అడుగులంగా. గన్ను ఉతకడం ప్రారంభించండి. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూంలు ఉండగా ఇలా చెంబట్టు కూడా తొప్పులమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్. చెక్కుకోవా చెక్కు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? అరే చెంబు, ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఏమండోయ్ ఏమండోయ్, సెక్యూరిటీ! ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఇక్కడ ఉన్నారా? రేయ్, ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 అవర్లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. హలో हेलो, ఎక్కడి నుంచే? सुनो भाई, मैं दिल्ली से बात कर रहा हूँ। ఢిల్లీ నుంచా? हाँ, ఎవరు? मैं पीएम का पीए बात कर रहा हूँ। పిఎం కా పియా? నేను ఎంపీ కా పియా బాత్ కర్తున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బామ్మదికి అట్ట అయిపోయిందో. ఈయన వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాడు, ఎలా తీసుకెళ్తాం? విమానమే కాలిపోతే? నిజమే. అబ్బా, మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టరా? సార్ ఐడియా, కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పిస్తున్నా. ఎందుకయ్యా, మనోడు ఒంట్లోనే బోర్డు అంత కరెంట్ ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్ లైట్. షాక్ కొడతాడు, జాగ్రత్త. ఈ నీళ్ళు వచ్చుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా, మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే. ఏడుంట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం.